వెల్కమ్ టు శిల్పా టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. విద్యుత్ ఛార్జీల పెనుభారాన్ని తగ్గించండి. సృష్టించిన సంపద ఎవరి జోబుల్లోకి పోయిందో చెప్పాలని డిమాండ్ చేసిన మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి, ఎమ్మెల్సీ ఇసాక్ బాషా. మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ మృతి దేశానికి తీరని లోటని పేర్కొన్న మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి. జాతీయ కొబ్బరి అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో రైతులకు కొబ్బరి సాగుపై శిక్షణ. నంద్యాల మున్సిపాలిటీ మెప్మా ఆధ్వర్యంలో స్కిల్ డెవలప్మెంట్ సంస్థ ద్వారా శిక్షణ తరగతులకు దరఖాస్తుల ఆహ్వానం. నంద్యాల జిల్లా గడివేముల మండల పరిధిలో చేపల చెరువుల నిర్వహణలో విద్యుత్ చౌర్యం, విజిలెన్స్ దాడులు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం కేవలం 6 నెలల వ్యవధిలోనే 2 సార్లు విద్యుత్ ఛార్జీలను పెంచి రాష్ట్ర ప్రజలపై కరెంటు ఛార్జీల బాధుడును పెంచిందని, పెంచిన కరెంటు ఛార్జీలను కూటమి ప్రభుత్వం వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ నంద్యాల నియోజకవర్గంలో శుక్రవారం వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి, ఎంపీ పోచా బ్రహ్మాందర్ రెడ్డి, ఎమ్మెల్సీ ఇసాక్ బాషా, మున్సిపల్ చైర్పర్సన్ మహబూనిసా, ఎంపీపీ శెట్టి ప్రభాకర్, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, విద్యుత్ వినియోగదారులు పెద్ద ఎత్తున నంద్యాల పట్టణం సాయిబాబా నగర్ ఆర్చి నుండి ర్యాలీగా తరలివచ్చి విద్యుత్ శాఖ కార్యాలయంలో ఏసీ సుధాకర్ కుమార్ కు పెంచిన ఛార్జీలను తగ్గించాలని కోరుతూ వినతి పత్రం అందజేశారు. అలాగే స్థానికంగా పెండింగ్ లో ఉన్న విద్యుత్ సమస్యలను పరిష్కరించాలని తెలిపారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ మీడియాతో మాట్లాడారు. మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ప్రజల వద్దకు వెళ్లి విద్యుత్ ఛార్జీలను పెంచమని మోసపు వాగ్దానాలను గుప్పించారని విమర్శించారు. అయితే ప్రజలకు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కుతూ ఈ కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్న 6 నెలల కాలంలో 2 సార్లు విద్యుత్ ఛార్జీలను పెంచి రాష్ట్ర ప్రజలపై అదనపు భారాన్ని మోపడం సరికాదన్నారు. ఎన్నికల సందర్భంగా చంద్రబాబు నాయుడు అనేక సభల్లో జగన్మోహన్ రెడ్డి బాధుడని వెటకారంగా మాట్లాడటాన్ని ప్రజలు గమనించారని, అయితే నేడు చంద్రబాబు పెంచిన విద్యుత్ ఛార్జీలు బాధుడు కాదా అని సూటిగా ప్రశ్నిస్తున్నామని ఎద్దేవా చేశారు. కరెంటు ఛార్జీలు పెంచం, సంపద సృష్టిస్తాం, ఆ డబ్బుతో కరెంటు బిల్లుల భారాన్ని తగ్గిస్తామని చెప్పిన మాటలు ఎక్కడికి పోయాయో చెప్పాలన్నారు. సంపద సృష్టిస్తామన్న టీడీపీ నాయకులంతా సంపద సృష్టించుకుంటున్నారని, రాష్ట్ర ప్రజలు సంపద సృష్టిస్తారని నమ్మి ఓట్లు వేసి మోసపోయారని, అయితే సూపర్ 6 అని చెప్పి నీకు 15,000, నీకు 15,000, నీకు 18,000, నీకు 18,000 అన్న పథకాలు ఎక్కడికి పోయాయని ప్రశ్నించారు. స్మార్ట్ మీటర్లు బిగిస్తే నాడు చంద్రబాబు నాయుడు వాటిని పగలగొట్టండని పిలుపునిచ్చారని, నేడేమో స్మార్ట్ మీటర్లను బిగించుకోండని చెప్పడం ఎంతో విడ్డూరంగా ఉందన్నారు. 200 యూనిట్లు ఉచితంగా పేదలకు ఇస్తామని చెప్పి విద్యుత్ బిల్లులను వసూలు చేస్తున్నారని గుర్తుకు చేశారు. ప్రజలకు ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను, వాగ్దానాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. పెన్షన్ల మంజూరుకు సంబంధించి పరిశీలన పేరుతో అనేక పెన్షన్లను తొలగించే ప్రక్రియను చేపడుతున్నారని, ఇది సరికాదన్నారు. డైవర్షన్ రాజకీయాలను చేస్తూ ప్రజలను పక్కదారి పట్టించేందుకు టీడీపీ చేస్తున్న ప్రయత్నాలను ప్రజలు గమనిస్తున్నారని, టీడీపీ మోసపు మాటలను నమ్మారని, ప్రజలు కూటమి ప్రభుత్వం విధానాలను తిరస్కరిస్తున్నారని పేర్కొన్నారు. ఎమ్మెల్సీ ఇసాక్ బాషా మాట్లాడుతూ అబద్ధపు వాగ్దానాలతో ప్రజలు మోసపోయారని, కనువిప్పు కలిగిందన్నారు. తమ్ముళ్లు విద్యుత్ ఛార్జీలు పెంచమని అనేక సభల్లో చంద్రబాబు ఇచ్చిన వాగ్దానాలు ఎక్కడికి పోయాయని విమర్శించారు. ఉచిత ఇసుక విధానాన్ని అమలు చేస్తామని చెప్పి ఘోరంగా వైఫల్యం చెందారన్నారు. ప్రజల పక్షాన పోరాటాలు చేసేందుకు ప్రజలతో వెన్నంటి ఉంటామని, పెంచిన విద్యుత్ ఛార్జీలను తగ్గించే వరకు తమ పోరాటాలు ఆగవన్నారు. ఈ కార్యక్రమంలో పిపి మధుసూదన్ రెడ్డి, వైస్ చైర్మన్ గంగిశెట్టి శ్రీధర్, వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్స్, కోఆప్షన్ సభ్యులు, వార్డు ఇన్ఛార్జీలు, సర్పంచులు, ఎంపీటీసీలు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పెంచినటువంటి విద్యుత్ ఛార్జీల మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల తరపున పోరాటానికి సిద్ధపడింది. ఈరోజు ప్రతి ఒక్క గ్రామంలో, ప్రతి ఒక్క నియోజకవర్గంలో, రాష్ట్ర వ్యాప్తంగా కూడా
పేదవాళ్ళందరూ కూడా వాళ్ళ నడ్డి విరుస్తూ ఈరోజు విద్యుత్ ఛార్జీలని పెంచిన పరిస్థితి మీరందరూ కూడా చూస్తున్నారు. ఇక్కడ ఉన్న మంది మీడియా మిత్రులందరూ కూడా మీ కరెంటు బిల్లుల్లో కూడా షాక్ తగిలే విధంగా మీ అందరికి కూడా చూస్తూ ఉన్నారు. మరి మీ అందరికీ తెలుసు, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాకమునుపు, అలాగే పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, వారి కూటమి ప్రభుత్వం ఏర్పడక ముందు ఎన్నో సభలలో ఒక చోట కాదు, 2 చోట్ల కాదు, 3 చోట్ల కాదు, దాదాపు ప్రతి సభలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు బాధుడే బాధుడు అని చెప్పేసి ఆయన వెటకారంగా మాట్లాడుతూ, తమ్ముళ్ళు మాకు ఓట్లు వేస్తే మేము కరెంటు ఛార్జీలు పెంచాం, మేము సంపద సృష్టిస్తాం, ఆ సంపద సృష్టించిన తర్వాత ఆ డబ్బుతోటే మీకు కరెంటు బిల్లులన్నీ తగ్గిస్తామని చెప్పేసి చెప్పిన మాట మీకు ఈరోజు అందరికి కూడా గుర్తు చేస్తూ ఉన్నా. మరి సంపద సృష్టిస్తాము అని చెప్పిన ఆ పెద్దలందరూ కూడా నిజంగానే తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా సంపద సృష్టించుకుంటున్నారు. వాళ్ళు రాష్ట్రానికి సంపద సృష్టిస్తారేమో అని చెప్పేసి ప్రజలు మభ్యపడి ఓట్లు వేసినారు. వాళ్ళు రాష్ట్రానికి మేలు చేసి కరెంటు ఛార్జీలు తగ్గిస్తారేమో అని చెప్పేసి వాళ్ళకి ఓట్లు వేసినారు. వాళ్ళకి సూపర్ 6 అని చెప్పేసి నీకు 15,000, నీకు 15,000, నీకు 18,000 అని చెప్పేసి అవి నిజంగానే వస్తాయేమో అని చెప్పేసి వాళ్ళు మోసపోయి ఈరోజు ఓట్లు వేసినటువంటి పరిస్థితి. మరి ఈరోజు ఒక్కొక్కసారి ప్రతి నెల ఏదో ఒక రకంగా వాళ్ళ నడ్డి విరుస్తున్నటువంటి పరిస్థితి మీరు అందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఈ రోజు 600 రూపాయలు, 500 రూపాయలు వచ్చే కరెంటు బిల్లు 1000 రూపాయల్లో 1000 రూపాయలకు పైగా వస్తుందంటే ఒక సామాన్య పేద మధ్యతరగతి కుటుంబాలు ఎలా నివసించగలుగుతాయో ఒకసారి ఆలోచించమని చెప్పి కోరుతున్నా. దాదాపు 15,600 కోట్ల రూపాయలు ఈ రోజు ప్రజల మీద భారం వేసినటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వంలో చూస్తున్నాం. ఎక్కడైనా సరే స్మార్ట్ మీటర్లు బిగిస్తే దానిని మీరు పగలగొట్టండి అని చెప్పేసి ఆ పెద్ద మనిషి గతంలో పిలుపుని కూడా ఇచ్చారు. మరి ఇప్పుడేమో ఖచ్చితంగా స్మార్ట్ మీటర్లు అమలు చేస్తాం, స్మార్ట్ మీటర్లు బిగిస్తాం, ఇష్టం లేకపోయినా సరే బలవంతం చేసి ఈరోజు ప్రతి ఒక్క గ్రామాల్లో కూడా స్మార్ట్ మీటర్లు బిగిస్తున్నటువంటి పరిస్థితి ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. మరి గతంలో 200 యూనిట్లు ఉచితంగా ఎస్సీ ఎస్టీ పేదలకి ఇస్తాము అని చెప్పేసి ఆ రోజు ఒక్క రూపాయి కూడా వాళ్ళ నుంచి వసూలు చేయనటువంటి పరిస్థితి నుంచి ఈరోజు వివిధ ఛార్జీల పేరిట వాళ్ళ నుంచి కూడా డబ్బులు వసూలు చేస్తున్నటువంటి పరిస్థితి ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. మేము ఒకటే కోరుతున్నాం, ఈ ప్రభుత్వాన్ని మీరు ఏదైతే మాట చెప్పి వచ్చినారో, ఏదైతే మాయ మాటలు చెప్పి గద్దెనెక్కినారో ఆ మాట మీద నిలబడండి అని మాత్రమే మేము కోరుతున్నాం. ఈ రోజు ప్రజల మీద వేసిన భారాన్ని తగ్గించండి అని చెప్పేసి మేము కోరుతున్నాం. దాదాపు 15,600 కోట్లు మీరు సంపద సృష్టించి ప్రజల నడ్డి విరచకుండా ఆ డబ్బులు మీరే పే చేయమని చెప్పేసి మేము కోరుతున్నాం. ఎందుకంటే సంపద సృష్టించడంలో చంద్రబాబు నాయుడు గారికి మించిన వాళ్ళు ఎవరు లేరు. కూటమి ప్రభుత్వం ఏర్పడిందే ఆ సంపద సృష్టిస్తామనే ఒక మాట మీద. కాబట్టి మరి సంపద సృష్టిస్తుంది అంతా ఎక్కడికి పోతుంది, ఎవరి జోబుల్లోకి పోతుంది అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తున్నాం. కాబట్టి మేము ఒకటే కోరుతున్నాం, రైతన్నలని ఆదుకోవాల్సినటువంటి పరిస్థితుల్లో, రైతన్నలకి గిట్టుబాటు ధర లేనటువంటి పరిస్థితుల్లో గిట్టుబాటు ధర కల్పించాయా అని చెప్పేసి ఈ రోజు రోడ్ల మీదకి వచ్చి రైతన్నలు ఆవేదన వ్యక్తపరచాల్సినటువంటి పరిస్థితులు వచ్చాయి. ఈ రోజు విద్యుత్ ఛార్జీలని తీసేయండి, విద్యుత్ ఛార్జీలని తగ్గించండి అని చెప్పాల్సినటువంటి పరిస్థితుల్లో మళ్ళీ ప్రజలు రోడ్ల మీదకి ఎక్కాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. కేవలం 6 నెలలు 7 నెలల్లోనే ఏదైతే హామీలు ఇచ్చారో అన్ని తుంగలో తొక్కుతూ ఒక్కటంటే ఒక్క హామీ కూడా ఈ రోజు సూపర్ 6 లో ఒక్కటి కూడా నెరవేర్చాము అని చెప్పుకోవడానికి పరిస్థితి లేదు. పెన్షన్లు ఇస్తున్నామని చెప్తున్నారు, జనవరి నుంచి ఇప్పుడు సర్వే చేపిస్తున్నారు. దాదాపు చాలా మంది పెన్షన్లు తీసేయమని చెప్పేసి మాకు ఆజ్ఞలు వచ్చాయి, పైనుంచి మాకు అథారిటీస్ చెప్పారు అని చెప్పేసి కింద ఈ రోజు మున్సిపల్ సిబ్బంది కావచ్చు లేకపోతే ఆఫీసర్లు చెప్తున్నటువంటి పరిస్థితి. మరి ఈ రోజు పెంచినట్టుగా ఒకవైపు చూపిస్తూ మరోవైపు పెన్షన్లు తొలగించడం ఎంతవరకు న్యాయం అనేది కూడా ఒకసారి మేము కూటమి ప్రభుత్వాన్ని ఆలోచించుకోవాల్సిందిగా కోరుతున్నాం. మరి ఈ రకంగా ప్రజల్ని మభ్యపెట్టడం అసాధ్యం. ప్రజలు ఇప్పటికే మేల్కొన్నారు. ఎందుకంటే ఎక్కడా కూడా ఉచిత బస్సు కనపడటంలా, ఎక్కడా కూడా ఈ రోజు సూపర్ 6 ఆ హామీలు ఒక్క చోట కూడా నెరవేర్చిన దాఖలాలు కనపడటంలా. మరి ప్రజలకి ఏ మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారో
మరి కూటమి ప్రభుత్వం పెద్దలందరూ కూడా తేల్చాల్సినటువంటి సమయం. ప్రతి నెల ఒక డైవర్షన్ టాపిక్ లాగా కొత్త కొత్త టాపిక్లు తీసుకొచ్చి ప్రజల మనసుల్ని డైవర్ట్ చేయాలనుకుంటున్నారు. కానీ మీరు చేస్తున్నటువంటి ఈ రకమైన పన్నుల వల్ల, కరెంటు ఛార్జీల వల్ల కావచ్చు, లేకపోతే రైతన్నలకి చేస్తున్నటువంటి ద్రోహం వల్ల కావచ్చు, ప్రజలు మిమ్మల్ని తిరస్కరిస్తున్నటువంటి పరిస్థితి ఆల్రెడీ స్టార్ట్ అయ్యింది. ఇంకా పెరుగుతుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదని చెప్పి తెలియజేసుకోండి. కూటమి ప్రభుత్వం వచ్చి 6 నెలలై ఇక్కడ ఉండే రాష్ట్ర ప్రజానీకమందరూ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికంటే ఇంకా ఎక్కువ హామీలు ఇచ్చారు, వీళ్ళకంటే అపురూపంగా పరిపాలన చేస్తారు అని నమ్మి వాళ్లకు ఓటేసి వాళ్ళ పథకాలు నమ్మి సూపర్ 6 అనుకోండి వాళ్ళ వాగ్దానాలు నమ్మి చేయడం జరిగింది. తీరా చూస్తే చంద్రబాబు నాయుడు గారి పాత నైజం ఎలాగుందో ఆ నైజం ప్రకారమే యూటర్ను అబద్ధపు వాగ్దానాలు ఏ రకంగా ఆయన చేస్తా ఉన్నాడో ప్రతిసారి అదే ఆయన నైజాన్ని బయటపరచడం అయితే క్లియర్ గా మనం చూస్తా ఉన్నాం. ప్రజలు నిదానంగా అర్థమవుతా ఉంది, మళ్ళీ మేము మోసపోయాము, నష్టపోయినాము, జగనన్న చెప్పిన మాట దాటకుండా దాంట్లో ఉండే ప్రతి వాగ్దానాన్ని అమలుపరుచుకుంటూ పోయినాడు. అలాగే వీళ్ళు కూడా చేస్తారని మేము చెప్పి నమ్మి మోసపోయినాము. ఈ రోజు మా కళ్లకు కనువిప్పు కలుగుతోందని ప్రజలకు అర్థమవుతోంది. ఆయన కరెంటు ఛార్జీలు ఎన్నిసార్లు ఎన్ని చోట్ల ఆయన వాగ్దానాలు చేయడం జరిగింది. తమ్ముళ్ళు మేము పెంచము చూసారా, డేట్లతో సహా నా దగ్గర వివరంగా ఉన్నాయి. ఎన్ని చోట్ల అంటే పెద్దాపురం మీటింగ్ లో, పులివెందల్లో, కడపలో, ఆయన మహాకూటమిలో ప్రతి చోట క్లియర్ గా చెప్పడం జరిగింది, నేను పెంచను, సోలార్ నుంచి సృష్టిస్తాను, సోలార్ ను నేనే కనిపెట్టాను, ఈ రకంగా ఆయన చెప్పి ఎదురుగా వినియోగదారుల నుంచి కరెంటు ఉత్పత్తి చేసి మిగులు కరెంటును కూడా తీసుకొని వస్తానని చెప్పిన వాగ్దానాలు అయితే క్లియర్ గా మనకందరికీ తెలుసు. ఈ రోజు ప్రజల నడ్డి విరిచే రకంగా 2 సార్లు దీపావళి పండగప్పుడు మళ్ళీ ఇప్పుడు 15,485 కోట్ల రూపాయలు భారం వేయడం జరుగుతా ఉంది. ఇది చంద్రబాబు నాయుడు గారి నైజం. ప్రతిసారి అబద్ధాలే, ప్రతిసారి మోసాలే. సీఎంగా అయితేనే అసెంబ్లీ సాక్షిగానే చేయి చూపెట్టి భయం అవుతా ఉందని చెప్తారు. ఏం ఆలోచన చేస్తా ఉన్నారో చంద్రబాబు నాయుడు గారు అర్థమే కాదు, ప్రజలకు ఏం చేయాలనుకుంటా ఉన్నారో అర్థమే కాదు. ఇప్పుడే మా శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి గారు చెప్పారు, సంపద సృష్టిస్తారు అని చెప్పేసి. ఎవరికి సంపద సృష్టించినారో ఇప్పుడు ప్రజలకందరికీ అర్థమవుతా ఉంది. సంపద సృష్టించి ఎవరి జోబులు నింపుకోవడానికి మీరు సంపద సృష్టిస్తా ఉన్నారు. ఇసుక విధానాలు ఏ రకంగా ఉన్నాయి? నంద్యాలలో అయితే క్లియర్ గా ప్రతిరోజు గొడవలు, కొట్లాటలు, కేసులు ఏ రకంగా చేస్తా ఉన్నారంటే, వాళ్ళు ఎంత దుర్మార్గంగా చేస్తా ఉన్నారంటే చూస్తే కడుపు తరుక్కుపోతా ఉంది. పోలీసు వాళ్ళు వాళ్ళకి సపోర్టు. ఇదేం ప్రజాస్వామ్యమా, ఆటవిక రాజ్యమా అని మీ ద్వారా అడుగుతా ఉన్నారు. ఈ రకంగా చేస్తే ప్రజలు ఊరుకుంటారు. ప్రజల తరఫున మేము పోరాడడానికి రెడీగా ఉన్నాం. ప్రజలతో వెన్నంటి మేము ఎప్పుడూ ఉంటాం. ఈ 15,485 కోట్ల రూపాయలను తగ్గించేంత వరకు మా జగనన్న ప్రభుత్వం ఆయన చెప్పిన దాని ప్రకారం మేమందరము ఏకముఖంగా ఉండి తగ్గించే వరకు పోరాడతాము. ప్రజలతో వెన్నంటి మేము ఉంటాము. ఏ సమస్యకైనా సరే మేము రెడీగా ఉంటాం. భారత మాజీ ప్రధాని, గొప్ప ఆర్థిక సంస్కరణవేత్త డాక్టర్ మన్మోహన్ సింగ్ మృతి దేశానికి తీరని లోటని నంద్యాల మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి గృహంలో దివంగత మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ మృతికి సంతాపంగా ఆయన చిత్రపటానికి ఎమ్మెల్సీ ఇసాక్ బాషా, మున్సిపల్ చైర్పర్సన్ మాబునిసా, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలతో కలిసి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. దేశానికి వారు చేసిన సేవలను ఈ సందర్భంగా కొనియాడారు. మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి మాట్లాడుతూ, భారతదేశ మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్
ఆర్థిక సంస్కరణవేత్తగా, ప్రధానిగా అనేక గొప్ప సంస్కరణలు చేపట్టి అవనికపై భారతదేశ చిత్రపటాన్ని అభివృద్ధి చెందుతున్న ప్రపంచ దేశాల వరుసలో నిలువబెట్టాడని, భారతదేశానికి కీర్తి ప్రతిష్టలను తీసుకువచ్చాడని కొనియాడారు. భారతదేశంలో విదేశీ కంపెనీలు పెట్టుబడులు పెంచేందుకు ముందుకు రావడం, వీరు చేపట్టిన అనేక ఆర్థిక సంస్కరణలని, అంతేకాక భారతదేశాన్ని సూపర్ పవర్ దేశంగా అభివృద్ధి చెందేందుకు డాక్టర్ మన్మోహన్ సింగ్ కృషి ఎంతైనా ఉందని తెలిపారు. దివంగత మాజీ ప్రధాని పివి నరసింహారావు హయాంలో కేంద్ర ఆర్థిక మంత్రిగా వారు చేపట్టిన ఆర్థిక సంస్కరణలు భారత్ను అగ్రగామి దేశాల్లో ఒకటిగా నిలబెట్టాయనుటలో ఎటువంటి అతిశయోక్తి లేదన్నారు. డాక్టర్ మన్మోహన్ సింగ్ అధికారంలో ఉన్న 10 సంవత్సరాల కాలంలో అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తారని, ప్రధానంగా ఉపాధి హామీ పథకం ద్వారా నిరుపేదలకు జీవన భృతి కల్పించారని తెలిపారు. ఇలా అనేక గొప్ప కార్యక్రమాలను చేపట్టి మాజీ ప్రధాని ఆర్థికవేత్త డాక్టర్ మన్మోహన్ సింగ్ మృతి దేశానికి తీరని లోటని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పిపి మధుసూదన్ రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ గంగిశెట్టి శ్రీధర్, మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ విజయశేఖర్ రెడ్డి, దేశం సుధాకర్ రెడ్డి, ధల్మిల్ అమీర్, కౌన్సిలర్ చంద్రశేఖర్, లక్ష్మీనారాయణ, కిరణ్ కుమార్, టివి రమణ, శంకర్ నాయక్, రాజా, నాగరాజు, రామకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. గౌరవనీయులైన మాజీ ప్రధానమంత్రి వర్యులు శ్రీ డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు నిన్నటి రోజున కాలం అవడం నిజంగా చాలా బాధాకరమైన విషయం. మన భారతదేశ చిత్రపటాన్ని ప్రపంచానికి పరిచయం చేసిన గొప్ప వ్యక్తుల్లో ఆయన కూడా ముందు వరుసలో ఉంటారని చెప్పడానికి ఎటువంటి సందేహం లేదు. ముఖ్యంగా లిబరలైజేషన్ చేయడంలోకి బయట నుంచి అనేక కంపెనీలు భారత్లో పెట్టుబడి పెట్టడానికి, భారత్ ఒక సూపర్ పవర్గా ఎదగడానికి ఈరోజు మన్మోహన్ సింగ్ గారి చేపట్టినటువంటి ఆర్థిక సంస్కరణలు ఎంతో ఉపయోగపడ్డాయి అనేది ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు కూడా చర్చించుకుంటున్నటువంటి విషయం. మరి ఆనాటి ప్రధాని పివి నరసింహారావు గారి హయాంలో ఆయన ఫైనాన్స్ మినిస్టర్ గా తీసుకొచ్చినటువంటి సంస్కరణలే ఈ రోజు మనల్ని అగ్రగామి దేశాల్లో భాగంగా ఆ వరుసలో నిలబెట్టడం అని చెప్పడానికి ఎటువంటి అతిశయోక్తి కాదు. మరి ఆయన ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు కూడా 10 సంవత్సరాల పాటు కూడా ప్రజల్ని ఎన్నో మంచి కార్యక్రమాలు, ముఖ్యంగా మన్రేగా లాంటి కార్యక్రమాన్ని తీసుకొచ్చేసి పేదలకి ఉపాధి హామీ పథకం ద్వారా ప్రజలకి ఎంతో మేలు చేకూర్చినటువంటి గొప్ప నాయకుడు ఆయన. మరి ఆయన కాలం అవడం మనందరికీ తీరని లోటు. వారి ఆత్మ శాంతి చేకూరాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థిస్తున్నాను. మౌనంగా తన కార్యక్రమాన్ని ఇప్పుడు విజయవంతంగా చేసే మాజీ ప్రధానమంత్రి ఈరోజు స్వర్గస్థులైనందుకు ఆయన ఘన నివాళులు అర్పించడానికి మేము ఇక్కడ సమావేశం కావడం జరిగింది. ఆయన గురించి మనం ఒకసారి మననం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆర్థికవేత్తగా పివి నరసింహ గారి ఆధ్వర్యంలో ఆర్థికవేత్తగా, తర్వాత ఆర్బీఐ గవర్నర్గా, ప్రధానమంత్రిగా భారతదేశానికి ఎన్నలేని సేవలు చేశారు. ఒక నూతన ఒరవడిని, ఫారిన్ టెక్నాలజీని కానీ, ఒక సంస్కరణలు కానీ తీసుకొని వచ్చిన వ్యక్తి ఎవరు అంటే ఖచ్చితంగా మనం మా దివంగత నేత మన్మోహన్ సింగ్ గారి గురించి గుర్తు తెచ్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అటువంటి వ్యక్తులు ఎప్పుడు మౌనంగా ఉంటారు. వాళ్ళ కార్యక్రమం అయితే ఎప్పుడు ఎవ్వరూ ఊహించలేనంత స్పీడ్గా ఉంటుందని చెప్పడానికి ఎంతో తార్కడం. ఆయన ఎంత సింపుల్ గా జీవనం సాగించినాడంటే, ఒకసారి ఆయన ప్రధానమంత్రి అయిన తర్వాత ఇలాగే విలేకరులు ఆయన భార్య దగ్గరికి పోయి ప్రధానమంత్రి అన్నారు, మీరు ఏమన్నా చెప్పదలుచుకున్నారని అడిగితే ఆయన సింపుల్ దానికి తార్కాణము, అయ్యా ప్రధానమంత్రి అయినాడు, నేను ప్రధానమంత్రి గారిని అడుగుతా ఉన్నాను, ఇప్పటి నుంచన్నా గ్యాస్ సిలిండర్ల ధరలు పెంచకుండా ఉంటే బాగుంటుంది, మా గృహిణులకు అంత అవసరం ఉంది అని చెప్పేసి ఒక ప్రధానమంత్రి భార్య అంత సింపుల్ గా జీవించిన వ్యక్తులు అటువంటి వ్యక్తులకు మనం ధన్యవాదాలు అర్పిస్తూ ఈరోజు వైఎస్ఆర్సీపీ నాయకులు శ్రీ శిల్ప రవిచంద్రారెడ్డి గారి ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ గారు, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు అందరూ కలిసి మాజీ ప్రధాని అయినటువంటి మన్మోహన్ సింగ్ గారు ఈరోజు అనారోగ్యం కారణంగా మృతి చేయడం జరిగింది. ఆయనకి ఘన నివాళులు అర్పిస్తూ ఆయన ఆత్మ శాంతించాలని మనస్ఫూర్తిగా కోరుకోవడం జరుగుతుంది. మనం అందరము ఈరోజు బాధపడాల్సిన విషయం. ఎందుకంటే మన భారతదేశాన్ని ఆర్థికంగా ఏ విధంగా డెవలప్ చేయాలనే సంస్కరణలు ప్రవేశపెట్టినటువంటి మహానుభావుడు
పివి నరసింహరావు అయితే దానికి వెనుకంటే ఉండి ప్రతి విషయంలోనూ సలహా ఇచ్చే భారతదేశాన్ని ఈరోజు ముందస్తు స్థాయిలో నిలబెట్టినటువంటి మహానుభావుడు మన్మోహన్ సింగ్, భారత మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ వారు ఈ రోజు మన మధ్య లేకుండా పోవడం అనేది మనం అందరూ బాధపడాల్సిన విషయం. వారికి నివాళులు అర్పిస్తున్నాం. నంద్యాల జిల్లాకు చెందిన రైతులకు శుక్రవారం నంద్యాల పట్టణం వివేకానంద ఆడిటోరియంలో జాతీయ కొబ్బరి బోర్డు ఉద్యానవన శాఖ సంయుక్త ఆధ్వర్యంలో కొబ్బరి సాగుపై శిక్షణ తరగతులను అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో డాక్టర్ వైఎస్ఆర్ వ్యవసాయ కళాశాల నుండి డాక్టర్ ముత్యాల నాయుడు, డాక్టర్ తిరుపతి రెడ్డి, కొబ్బరి బోర్డు డిప్యూటీ డైరెక్టర్ కుమార్, హార్టికల్చర్, అగ్రికల్చర్ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ మరియు అనుబంధ శాఖల అధికారులు, కొబ్బరి బోర్డు డిప్యూటీ డైరెక్టర్ మాట్లాడుతూ రాయలసీమ ప్రాంతంలో కూడా కొబ్బరి సాగుకు అనువైన పరిస్థితులు ఉన్నాయని, వాటిని శాస్త్రీయ విధానంలో సాగు చేయడం ఎలా అన్న అంశాలను రైతులకు తెలియజేయడం జరిగిందన్నారు. రాయలసీమ ప్రాంతంలో కొబ్బరి పంట సాగుకు అనుకూలం అన్న నానుడి నిజం కాదని, ఈ ప్రాంతంలో రైతులు ఉద్యానవన పంటగా కొబ్బరిని సాగు చేసి లాభాలు పొందవచ్చన్నారు. నా పేరు కుమార్ అండి. నేను కొబ్బరి అభివృద్ధి బోర్డు నుంచి డిప్యూటీ డైరెక్టర్ గా పనిచేస్తున్నాను. నేను ఇప్పుడు విజయవాడలో ఉన్నాను. కొబ్బరి అభివృద్ధి బోర్డు సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ అండి. దీంట్లో ఎలా ఇప్పుడు సార్ చెప్తారు, మన కల్టివేషన్ కోసం రాయలసీమ రీజియన్ లో ఎలా కల్టివేషన్ కు ఫీజిబిలిటీ అన్ని చదివేసి ఇక్కడ కూడా మన కొబ్బరి సాగు చేయడానికి వాతావరణం ఏమి అన్ని అనుకూలంగా ఉన్నాయి అది గురించి రైతు మన హార్టికల్చర్, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్స్, మన ఎక్స్టెన్షన్ వర్కర్స్ అన్ని కొంచెం ఇన్ఫర్మేషన్ కోసం ఇక్కడ ఒక్కరోజు కార్యక్రమం పెట్టాము. నంద్యాల జిల్లాలో గత కొద్ది సంవత్సరాలుగా కొబ్బరి సాగు సంవత్సరం పొడుగునా పెరుగుతూ ఉంది. ఈ కొబ్బరి సాగు విధానంలో శాస్త్రీయ విధానంలో సాగు చేయాలని ఈరోజు నంద్యాల జిల్లాలో మరి ఈ యొక్క అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది. ఈ సదస్సును కోకోనట్ డెవలప్మెంట్ బోర్డు వాళ్ళు, జాతీయ కొబ్బరి పరిశోధన బోర్డు వాళ్ళు ఈ యొక్క ప్రోగ్రామ్ నిర్వహించడం జరిగింది. వాళ్ళ ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రాం నిర్వర్తించారు. ముఖ్యంగా ఈ ప్రోగ్రాంలో కొబ్బరి బోర్డు నుంచి రైతులకు శిక్షణ మరియు వాళ్ళు అమలుపరిచే పథకాల గురించి రైతులకు వివరించడం జరుగుతూ ఉంది. ఉద్యాన శాఖ మొట్టమొదటిగా ఈ జిల్లాలో కొబ్బరి సాగు చేసే రైతులకు రాయలసీమ జిల్లాలో కొబ్బరి రాదు అని ఒక నానుడు ఉంది. సో దాన్ని ఏ విధంగా అధిగమించుకోవచ్చు, ఏ రకాలు సాగు చేయాలా, ఏ నెలలో అనుకూలంగా ఉంటుంది, వీటన్నిటి మీద అవగాహన కలిగించడము ఈ మీటింగ్ పెట్టడం జరిగింది. డాక్టర్ వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీ నుంచి, డాక్టర్ హార్టికల్చర్ రిజిస్ట్రేషన్ నుంచి మహానంది నుంచి డాక్టర్ ముత్యాల నాయుడు గారు, అదేవిధంగా డాక్టర్ వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీ ప్రిన్సిపల్ సైంటిస్ట్ డాక్టర్ తిరుపతి రెడ్డి గారు ఈ మీటింగ్కి వచ్చారు. వారు మొక్క నాటినప్పటి నుంచి హార్వెస్టింగ్ వరకు ఏ విధమైన సాగు మెలుకులన్నీ మనకు రైతులకు వివరించడం జరిగింది. రాబోయే దినాల్లో కొబ్బరి సాగు నంద్యాల జిల్లాకు చాలా ఆశాజనకంగా ఉంటుంది. రైతు యొక్క సామాజిక ఆర్థిక పరిస్థితులు మెరగడానికి అవకాశం ఉంటుంది. నంద్యాల జిల్లాలో ఇక్కడ వాతావరణం కూడా ముఖ్యంగా మనం అంటే మన ప్యాడీ ఎక్కువ సాగు చేస్తారు. వరి రాతంలో హ్యూమిడిటీ ఎక్కువ ఉంటుంది. రైతుకు ఈ గట్ల మీద కానీ ఎక్కువగా సాగు చేసుకున్నట్లయితే అడిషనల్ గా ఇన్కమ్ రావడానికి, సుస్థిరమైన కాన్స్టెంట్ గా ఇన్కమ్ రావడానికి అవకాశం ఉంటుంది. నంద్యాల మున్సిపాలిటీ మెప్మా ఆధ్వర్యంలో స్కిల్ డెవలప్మెంట్ సంస్థ ద్వారా యువతకు శిక్షణ తరగతులను నిర్వహించుటకు ఈ నెల 27వ తేదీ నుండి 31వ తేదీ సాయంత్రం వరకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు. యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా శిక్షణ తరగతుల గురించి కమిషనర్ తెలియజేశారు. మన రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలతోటి మరి నంద్యాల పట్టణంలో మెప్మా వారి ఆధ్వర్యంలో గౌరవ మంత్రివర్యులు శ్రీ ఎన్ఎండి ఫరూక్ గారు, అట్లాగే గౌరవ చైర్పర్సన్ గారి వారి సూచనలతోటి మన పట్టణంలో నిరుద్యోగ యువతీ యువకులకు వారి యొక్క చేస్తున్న వృత్తిలో కానీ పనిలో కానీ ప్రావీణ్యతను పెంచుకొని వాళ్ళ నైపుణ్యాన్ని మెరుగుపరుచుకుంటూ వారి జీవన ప్రమాణాలు పెంచుకోవడానికి, వాళ్ళకు వచ్చే ఒక ఉద్యోగ భద్రతతోటి ఒక ఉద్యోగాన్ని సంపాదించుకుని ఒక మంచి చోట పనిచేయడానికి అవకాశం కలగచేయాలన్న దృక్పథంతో మన రాష్ట్ర ప్రభుత్వం మన రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీల్లో కూడా ఒక నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాన్ని టేకప్ చేయడం జరిగింది. ఈ నైపుణ్యాభివృద్ధి కార్యక్రమంలో భాగంగా
నంద్యాల పట్టణ పరిధిలో ఉన్న నిరుద్యోగ యువకులు మరి వారికి మెకానిక్స్ ఎక్కువగా ఏమిటంటే ఇక్కడ రకరకాల వాహనాలకు సంబంధించి కానీ టీవీ కానీ ఫ్రిడ్జ్ కానీ తర్వాత గీజర్స్ కానీ ఇట్లా రకరకాల మెకానిక్స్, అదేవిధంగా బ్యూటిషియన్ కోర్సులు చేసేవాళ్ళు, అదేవిధంగా రకరకాల మరి పనులు చేస్తూ ఆ పనులలో మరింత ప్రావీణ్యతను సాధించి ఇంకా ఒక మంచి క్వాలిటీ యొక్క ఇవి వర్క్ చేయడానికి గాను వాళ్ళ యొక్క దరఖాస్తులను 27వ తేదీ నుంచి పురపాలక సంఘ కార్యాలయంలో మెప్మా విభాగం వారికి అందజేస్తే 31వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు కూడా అన్ని దరఖాస్తులను తీసుకోవడం జరుగుతుంది. ఆ దరఖాస్తులలో ఎవరైతే అప్లికేషన్ పెడతారో వాళ్ళందరినీ కూడా నైపుణ్యాభివృద్ధి సంస్థ ద్వారా వాళ్లకు ట్రైనింగ్ ఇప్పించి అదేవిధంగా ఒక ప్లాట్ఫామ్, ఒక ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్ వాళ్ళకి ఉద్యోగాన్ని కూడా ఇప్పించేందుకు చర్యలు తీసుకోవడం అనేది జరుగుతుంది. కాబట్టి నిరుద్యోగ యువకులందరూ కూడా ఈ అవకాశాన్ని అందిపుచ్చుకొని వాళ్ళు సద్వినియోగం చేసుకుని ఈ నైపుణ్యాభివృద్ధి సంస్థ ద్వారా ఇచ్చే శిక్షణా తరగతులకు హాజరు కావాల్సిందిగా అందరికి కూడా తెలియజేస్తున్నాను. నంద్యాల జిల్లా గడవేముల మండలంలోని తిరుపాడు, కొరటమద్ది, గడగరేవుల గ్రామాల సమీపంలో కొందరు చేపల చెరువులకు సంబంధించి వ్యవసాయ మీటర్లను ఏర్పాటు చేసుకుని అక్రమంగా విద్యుత్ చౌర్యం చేస్తున్నట్లు సమాచారంతో ఏకకాలంలో విజిలెన్స్ అధికారులు దాడులను నిర్వహించి 16 కేసులను నమోదు చేసి బాధ్యులపై చట్టపరంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని విజిలెన్స్ అధికారి కృష్ణమోహన్ పేర్కొన్నారు. విజిలెన్స్ అధికారి మాట్లాడుతూ గడవేముల మండల పరిధిలోని గడిగరేవుల, తిరుపాడు, కొరటమద్ది, దుర్వేసి గ్రామాల సమీపంలో చేపల చెరువులను ఏర్పాటు చేసుకుని విద్యుత్ చౌర్యం చేస్తున్నట్లు సమాచారంతో బృందాలుగా ఏర్పడి ఏకకాలంలో దాడులు చేయడం జరిగిందన్నారు. విద్యుత్ చౌర్యం చేస్తున్న చెరువుల యజమానులకు చట్టపరంగా జరిమానా విధించడం జరుగుతుందని 16 కేసులు నమోదు చేశామని తెలిపారు. మీటర్ ఉన్న దాన్ని మధ్యలో కట్ చేసి దొంగ కరెంట్ వాడుతున్నావు. నువ్వు అది తప్పు చెప్పు. నువ్వు రైతులకి ఇస్తారు కరెంట్ ట్యాపింగ్ చేసినట్టు మాకు ఇన్ఫర్మేషన్ రావడంతో మన ఏపీటీఎస్ సిఏ గారు, ఎస్ఐ గారు, మా ఏపీ విజిలెన్స్ టీము అందరూ వచ్చి దాడులు నిర్వహించగా ఈ దుర్వేసి, తర్వాత కొరటిమద్ది, తిరుపాడు 3 గ్రామాల్లో ఫిష్ పాండింగ్ కల్చర్కి అగ్రికల్చర్ తరఫున ఉన్న సర్వీసుల నుంచి ఈ ఫిష్ పాండింగ్ కల్చర్కి మీటర్ లేకుండా, మీటర్ ఉన్నా కానీ డైరెక్ట్గా వాడటం అలాంటి సర్వీసులు మేము అన్నీ చూసాము. చూస్తే దాదాపు ఇది కన్ఫర్మేషన్ అయ్యి దాదాపు ఒక 16 కేసులు బుక్ చేయడం జరిగింది. వీటికి అసెస్మెంట్ అందాజుగా ఒక 8 లక్షలు కానీ 9 లక్షలు కానీ రావచ్చు. అది అసెస్మెంట్ మేము సిస్టంలో కంప్యూటర్లో చూసేసి వాళ్ళకి నోటీసులు పంపించడం జరుగుతుంది. ఎన్నేళ్ల నుంచి జరుగుతుందని ఏమైనా సమాచారం మాకైతే ఇన్ఫర్మేషన్ అయితే లేదు. 2 సంవత్సరాలని మేము ఎంక్వైరీలు తెలుసుకొని దాన్ని బట్టి అసెస్మెంట్ వేస్తాం. గతంలో ఎప్పుడు తనిఖీలు చేయలేదు సార్ స్థానికంగా విద్యుత్ అధికారులు? అది మేము చెప్పలేము. గతంలో అనేది మాకు ఇప్పుడు ఇన్ఫర్మేషన్ అయితే ఇప్పుడు వచ్చింది. వాళ్ళు నిర్లక్ష్యంగా ఉన్న దానిపైన మీరు ఏమైనా చర్యలు తీసుకుంటారు? అది మా టీ గారు, విజిలెన్స్ మా పై అధికారులు తీసుకుంటారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విద్యుత్ ఛార్జీల పెనుభారాన్ని తగ్గించండి. సృష్టించిన సంపద ఎవరి జోబుల్లోకి పోయిందో చెప్పాలని డిమాండ్ చేసిన మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి, ఎమ్మెల్సీ ఇసాక్ బాషా. మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ మృతి దేశానికి తీరని లోటని పేర్కొన్న మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి.
జాతీయ కొబ్బరి అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో రైతులకు కొబ్బరి సాగుపై శిక్షణ. నంద్యాల మున్సిపాలిటీ మెప్మా ఆధ్వర్యంలో స్కిల్ డెవలప్మెంట్ సంస్థ ద్వారా శిక్షణ తరగతులకు దరఖాస్తుల ఆహ్వానం. నంద్యాల జిల్లా గడిగెమల మండల పరిధిలో చేపల చెరువుల నిర్వహణలో విద్యుత్ చౌర్యం, విజిలెన్స్ దాడులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.